హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడలో జరుగుతున్న బాలయ్య 111వ సినిమా చిత్రీకరణలో బాలకృష్ణ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకులు, అభిమానులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. 111వ చిత్రాన్ని మరి షూటింగ్ నిమిత్తంగా కాకినాడ బోట్లో జరుగుతుంటే హార్బర్లో మరి నిన్న ఫైటింగ్ సీన్లో మరి ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. మరి కాల్ ఫ్రాక్చర్ అవుతాం. మరి ఎంతో చిన్న పిల్లవాడి మనస్తత్వం, 111 చిత్రాలు ఆయన యాక్ట్ చేస్తామంటే చాలా చరిత్ర. మరి ఈ 111వ చిత్రం ఎంతో విజయవంతం అవ్వాలని, ఎంతో యాగవంతంగా పూర్తి చేసుకోవాలని, ఏదైనా సరే సినిమా ఉంటే ఆయన డూబులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, ఒరిజినాలిటీ చేయాలని చెప్పి మరి డైరెక్టర్ల నిర్మాతలను కూడా అడుగుతాం జరుగుద్ది. అందులో భాగంగానే నేను ఒరిజినాలిటీగా చేస్తాంలో కొద్ది కాలుకి ఫ్రాక్చర్ అవుతాం జరిగింది. మరి ఆయన క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడం జరిగింది. భీమవర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దులరాము గారు, కార్యదర్శి మన సలభన్ గోవింద్ గారు, పట్టణ బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షులు సోమేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయకులు బాలకృష్ణ ఫాన్స్ అందరం కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి అభిషేకం చేయడం జరిగింది. బాలకృష్ణ గారు అంటే ఒక పార్టీ పరంగా కాకుండా, ఒక అభిమాన పరంగా కాకుండా, ఆయన ప్రజలకి ఒక అటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కుమారుడుగా పుట్టడం, ఆయనకి అభిమానులుగా మేము ఉండడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన కేవలం ఒక సంపాదనకే కాకుండా, ఒక రాజకీయ రంగం కాకుండా, ఒక సినీ రంగమే కాకుండా, ఆయన చేసిన సేవలో ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన ప్రజలకి ఎంతవరకు చేస్తారంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మన ఏ ఒక్క క్యాన్సర్ పేషెంట్ వచ్చినా సరే ఆయన స్వచ్ఛందంగా దగ్గరుండి వాళ్ళందరూ కూడా వైద్యం చేయించి ఎంతో మందిని, ఎంతో సీరియస్గా ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఆయన ఒక ట్రస్ట్ ద్వారా ఎంతో మందిని, వేలాది లక్షలాది మందిని, కోట్లాది. వరంగల్ జిల్లా బొల్లికుంటలో హై టెన్షన్ నెలకొంది.